యేసు ఎందుకు పుట్టాడు అనేది కూడా తెలుసుకోవాలి. యేసు ఎందుకు పుట్టాడు, యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు క్రీస్తు ప్రభువారు మనిషి రూపములో ఎందుకు వచ్చాడు, దేవుడు దేవుడిగా రావచ్చు కదా, దేవుడు దేవుడిగా ఈ భూలోకములోనికి రావచ్చు కదా, దేవుడు 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 అంటున్నారే, యేసు ప్రభువు దేవుడు 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 అంటున్నారే, దేవుడైతే దేవుడిగా రావచ్చు కదా. ఎందుకు మనుష్య రూపములో వచ్చాడు, ఎందుకు మానవుని రూపములో వచ్చాడు? 2000 సంవత్సరముల క్రితము నరావతారిగా యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు, ఎందుకు కారణము చేత ఈ భూలోకానికి వచ్చారు చేటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారయ్యానంటే, ఎందుకు ఈ భూలోకములోనికి అడుగు పెట్టారయ్యానంటే, మరియమ్మ గర్భము ద్వారా యేసు క్రీస్తు ప్రభువారే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారయ్యానంటే, ఇదిగో మానవుని బాధ నుండి విడుదల చేయడానికి, మానవుని యొక్క బాధల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి, అవమానాల నుండి, అపజయాల నుండి, కన్నీటి నుండి, వేదన నుండి విడుదల చేయడానికే యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితమై ఈ భూలోకములోనికి వచ్చినటువంటి విషయము మీలో చాలా మంది ఎరిగిన వారే. యేసు క్రీస్తు ప్రభువారు విడిపించడానికి వచ్చారు. ఆయన అనేకమైన విషయాలలో వచ్చారు, కానీ ఒక విషయం ఏంటయ్యానంటే విడిపించడానికి వచ్చారు. బాధలకు కారణమైన పాపము నుండి విడిపించడానికి వచ్చారు. ఇబ్బందులకు కారణమైన పాపము నుండి విడిపించడానికి వచ్చారు. ఇరుకులకు కారణమైన పాపము నుండి విడిపించడానికి వచ్చారు. అవమానాలకు కారణమైన పాపము నుండి విడిపించడానికి వచ్చారు. అపజయాలకు కారణమైన పాపము నుండి బాధలలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, ఇరుకులలో ఉన్నావా, అవమానాలలో ఉన్నావా, అపజయాలలో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, నీ జీవితంలో సంతోషము లేదా, నీ జీవితంలో ఆనందము లేదా, నీ జీవితంలో నెమ్మది లేదా, నీవు దీన దరిద్ర స్థితిలో ఉన్నావా, అందరి కిందికే ఉన్నావా, అయితే యేసు నీతో అంటున్నాడు, చిన్ని బాలుడైన యేసే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో కష్టాల్లో ఉన్న వారులారా, రా నా దగ్గరికి రా. బాధలలో ఉన్నావు కదూ, ఇబ్బందులలో ఉన్నావు కదూ, ఇరుకులలో ఉన్నావు కదూ, అవమానాలలో ఉన్నావు కదో, అపజయాలలో ఉన్నావు కదో, రా నా దగ్గరికి. నీ బాధ నుండి విడిపిస్తానమ్మా. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో నాకు తెలియదు, కానీ దైవ సేవకుడిగా చూచుచున్న దేవుడు ఆయన చూచాడంటే చెయ్యి విడువాడు. అందుకని భక్తులు అన్నారు, చెయ్యి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువాడు, ఎవరు నా చేయి విడచినా యేసు చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు.